శ్రీమాత్రే నమః. కామాక్షమ్మ గురించి, చంద్రశేఖర పరమాచార్య గురువుగారి గురించి తెలుసుకుందాం. ఈ సంఘటన జరిగినప్పుడు మహాస్వామి వారు భక్తురాలు తన భర్తతో కలిసి కలకత్తాలో నివసించేది. ఆవిడ భర్త కార్యాలయానికి వెళ్ళగానే తలుపు చప్పుడు అవ్వటంతో తలుపు తీసింది. వెంటనే ఓ నలుగురు నక్సలైట్లు లోపలికి దూసుకొని వచ్చారు. వారు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి వారు తనను చంపడానికి వచ్చారని అర్థమైంది. వారి ఆజ్ఞ మేరకు వాళ్లకు టీ పెట్టడానికి వెళ్ళింది. తరువాత వారిని బ్రతిమాలి చెన్నైలో చదువుకుంటున్న తన పిల్లలకు ఫోను చేసి మాట్లాడింది. మరునాడు తన గురించి ఏదైనా చెడు వార్త వినాల్సి వస్తే వివేకముగా ప్రవర్తించమని బాధపడకూడదని తెలిపింది. తరువాత హాలులోకి వచ్చి పక్కపక్కనే ఉన్న పరమాచార్య స్వామి కాళీ చిత్రపటం ముందు మోకరిల్లింది. ఈరోజు ఏకాదశి, ఈరోజు ఇంతటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది అని బాధపడుతూ ఆ నక్సలైట్ల వంక తిరిగి, దయచేసి ఒక్కసారిగా నన్ను చంపేయండి, నన్ను ఏమీ చేయవద్దు అని వేడుకుంది. అప్పుడే అద్భుతం జరిగింది. నక్సలైట్లు ఆమె ముందున్న పరమాచార్య స్వామి వారి పటం వైపు లీలగా చూశారు. కానీ వారికి అందులో పరమాచార్య స్వామి వారికి బదులు ఉగ్రరూపంతో కాళికాదేవి కనపడసాగింది. వారు దుర్గాదేవి భక్తులు. ఇంతకుముందు ఆ గోడకి ఒక్కటే కాళీదేవి పటం ఉన్నది. కానీ ఇప్పుడు వారికి రెండు కనిపిస్తున్నాయి. అమ్మవారి భక్తులైనందువల్ల వారి చంపదల్చిన ఆ గృహిణిలో కాళికాదేవిని చూశారు. అమ్మ మమ్మల్ని క్షమించు అని చెప్పి అక్కడి నుండి తప్పించుకొని పోయారు. ఆవిడ భర్త ఇంటికి రాగానే కళ్ళ వెంబడ నీరు కారుస్తూ జరిగిన విషయమంతా చెప్పింది. వెంటనే వారు కంచికి బయలుదేరారు. ఎప్పటిలానే కంచి మఠంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వారు వరుసలో నిలబడి వారు వంతు రాగానే కన్నీళ్లతో సాష్టాంగం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అప్పుడు స్వామివారు నవ్వుతూ, అయితే కామాక్షియే కాపాడింది అని పలికి తమకు జరిగిందంతా తెలుసు అన్నట్టు చూశారు. నిజమైన గురుభక్తికి ఎప్పుడూ గెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.